రైతులకు ఏడుందబ్బా, మనం వాళ్ళు కష్టపడితేనే ఎంత పెద్ద అయినా సరే వాడు కష్టపడితేనే మనం తినేది. అట్లాంటి వాడికి వాల్యూ లేనప్పుడు ఎందుకు ఇవన్నీ కష్టాలు, ఎందుకు కలిసి తిని అందరూ హెల్త్ ఖరాబ్ చేసుకోండి. ప్రతి ఒక్క రైతు ఎంత కష్టపడుతున్నారు, ఒక్కరికి ₹1 లాభం అనేదే లేదు. వాళ్ళందరూ మీరు ఆలోచించారు, వాళ్ళ గురించి కూడా కొట్లాడండి. చెడగొట్టడానికి 2 నిమిషాలు దాన్ని మంచి ఒక 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 గడ్డి పెట్టాలంటే లేదన్నా కూడా 5 నెలలు కష్టపడాలి. 5 నెలలు కష్టపడ్డది 1 నిమిషంలో మొత్తం కంప్లీట్గా. ఇది వచ్చేసి 3 ఎకరాలు. ఒక 2 సంవత్సరాల కింద మనం లీజ్కి తీసుకున్నాం ఈ ల్యాండ్. లీజ్కి తీసుకునే ముందు చాలా ఆలోచించండి. డైరీ ఫామ్ పెట్టేటప్పుడు రెంట్కి ఇస్తున్నారని చెప్పి, తక్కువ ఎక్కువ అని చెప్పి రెంట్కి అట్లా వచ్చినారనుకో ఏమైతే అంటే వాళ్ళు మన బిజినెస్ మంచిగా రన్ అవుతుంది అనుకో పర్సెంటేజ్ అడుగుతారు. దాని తర్వాత అట్లా చాలామందిని అడిగినారంట, నాకు అన్న వాళ్ళు చెప్పినారు. ఎందుకంటే మనం ఒకవేళ ఇట్లా కొంచెం మంచిగా రన్ అవుతుంది మంచిగా అది అంటే లాస్ అయిన ఇయ్యాడు, ప్రాఫిట్ వచ్చినా వాళ్ళు ఏమి ఇయ్యారు. లీజ్ అమౌంట్ ఎంత ఉంటుంది, ఖాళీ ఏమంటే ఖాళీ చేయాలి, అట్లాంటి సిచ్యువేషన్స్ వస్తాయి. ఎందుకంటే ఈరోజు మనము ఏదైతే మనం గడ్డి బర్రెలకు పెడదాం అనుకున్నామో అట్లాంటి గడ్డి, పచ్చని గడ్డి మొత్తం అంట పెట్టినాడు ఒక ఈ ల్యాండ్ ఓనరు. మేము మరీ చెప్పినాం, మార్చి వరకు మన టైం ఉంది చెప్పాలంటే. మార్చి రోజు వరకు మనం ఇదేదైతే కర్ర ఉందో ఇది మంచి కటింగ్ చేసి మన సొంత ల్యాండ్ ఉంది, సొంత ల్యాండ్లో పెట్టుకుందామని చెప్పి ఈ కర్రని ఏదైతే పెంచినా నేను ఈ యొక్క కర్రని పెంచుతుంటే దీన్ని మొత్తము చూసి చెప్పకుండా అండబెట్టాను. మన టైం అయితే మార్చి దాకా ఉంది కదా, ఆగాలి కదా. మనం ఏ రోజు రెంట్ విషయంలో అయినా సరే దీనికి ఎంత రెంట్ ఉందో అంత రెంట్ బరాబర్ కట్టిన మనకి. దీనికి మోటారు, పైప్ లైన్, ఎవ్రీథింగ్ మనమే చేపించినాం. ఇదంతా అండబెడితే ఏమొచ్చి కొంచెమన్నా సెన్స్ ఉండాలి. ఎందుకంటే మనం కూడా మనుషులం, అన్నం తింటున్నాం, మనం బర్ల పేడ తింటలే. మనం ఆ మూగజీవాలకి గడ్డి పెంచుతున్నాను నేను. నా ఇంట్లోకి బియ్యం పండించుకుంటే కూరగాయలు వండిస్తలే ఇక్కడ నేను. ఇట్లాంటి దానికి మొత్తం కంప్లీట్గా మొత్తం అంతా అంట పెట్టేసినాడు. మొత్తం చుట్టూ చూడండి ఒకసారి, మొత్తం చూపెట్టు అక్కడ చూడండి ఎట్లా అంతా పెట్టినాడు మొత్తం. ఇది వచ్చేసి మినిమం 16 నుంచి 18 ఫీట్ గడ్డి. ఇది అంత గడ్డి పెంచిన కర్ర సైజు కూడా చూడండి మీరు. మీరు కర్ర సైజు కూడా చూడవచ్చు. అంటే లైక్ ఏంటంటే మనం ఒకసారి మనం ఏమైనా ఇట్లాంటి గడ్డి పెట్టుకోవాలనుకుంటే కర్ర ఇంత లావుందనుకో గడ్డి మంచిగా వస్తుంది. అంటే మనం ఆ విధంగా ఆలోచించి కొన్ని రోజులు అంటే ఎట్లా మనం మార్చి దాకా టైం ఉందని చెప్పేసి ఇట్లా నేను ఆగిన ఉండే. వాడు కంప్లీట్గా వచ్చేసిండు. అంటే మంచి చేయడము చాలా టైం పడుతుంది, చెడు ఎంతసేపు కగ్గిపుల్లు వేస్తే వాళ్ళు మొత్తం ఖరాబ్ చేయడానికి. ఇది మనం తినేది మనుషులు నా పొట్టగొట్టు. అన్ని జంతువులు 50 నుంచి 60 జంతువులు ఉన్నాయి నా దగ్గర. అలా కుక్కల కాడికెళ్ళి ప్రతి ఒక్కరిని నేను ఫ్రీగా పెంచుతున్నా. ఎవరి నుంచి ₹1 నేను ఈ రోజు దాకా ఎవరిని అడగలే. నా దగ్గర ఉన్నా లేకపోయినా నా ఫ్యామిలీ, నా ఇంటి పేపర్లు పెట్టినా, నా మమ్మీ గోల్డ్, చెల్ల గోల్డ్, ప్రతి ఒక్క గోల్డ్ పెట్టినా, నా గోల్డ్ పెట్టినా, ఇవన్నీ పెట్టి నేను బిజినెస్లోకి వచ్చిన. నాలంటూ పుట్ట కొడితే ఏమొస్తుంది పాపం 100% ఎటు పోదు. సరే పోనీ ఈరోజు నాకు నష్టం చేసినావు కానీ దీనికన్నా డబల్ నష్టపోతావు నువ్వు చెప్తున్నా. నీకు చిన్న పిల్లలు, నీ పాపం వాళ్ళకు వద్దు. ఇట్లాంటి తప్పులు ఎవ్వరు చేయొద్దు. నాకు ఫోన్ చేసి ఇంకా దబాయించి మాట్లాడుతూ అట్లాంటి వాళ్ళు మాట్లాడితే ఎవరికి మీద భయపడటం కాదు. నువ్వు డబ్బుల బలవంతుడు ఏమో కానీ ఇవన్నీ పిచ్చగుంట్ల బెదిరింపులకు ఓడేం భయపడాడు. ఇది చూడండి మొత్తం కంప్లీట్. ఇంతలా పెంచినా నేను కర్ర, ఇంతగానం పంట మొత్తం ఖరాబ్ చేసే వానికి ఏమొచ్చింది చెప్పండి. మొత్తం నేను ఇవి జంతువులకు పెట్టేటివి 50 బర్రెలు ఏడికెళ్ళి తెచ్చి పెడతా చెప్పండి. ఒక 25 బర్రెలు పాలు వేయవల్ల, దూడలు ఒక 20 ఉన్నాయి, అవి పాలు వేయవు. అవన్నిటికీ ఫుడ్ పెట్టాలంటే ఏడికెళ్ళి పెడతా. ఏదైనా నాతో అయిన వరకు 2 లక్షల దాకా ఖర్చు పెట్టి ఈరోజు పెట్టినా ఇదే కర్ర నేను ఇప్పుడు ఒక 5 ఎకరాలు గడ్డి పెడదాం అనుకుంటున్నా. 60,000 అవుతుంది ఈ కర్ర కొనడానికి. ఆ కర్ర మనం ఎందుకు కొనడము, మన ల్యాండ్లో మంచి కర్ర ఉంది కదా, అందుకే మార్చి దాకా ఆగమని చెప్పిన. అట్లాంటిది వదిలిపెట్టి మొత్తం పచ్చిగడ్డి బర్రెలు తినే గడ్డి అంట పెట్టిన. అంత బయట కల్తీలు జరుగుతున్నాయి. అందరు రైతుల కోసం కొట్లాడుతాను. నేను ఈ రోజు అని తిట్టినా. నేను ఏ రోజైనా నీతో మాట్లాడినా? మా మమ్మీ మాట్లాడింది, లీజ్కి మాట్లాడింది. ఏదైతే మనం పక్కన ఒక అంకుల్ ఉన్నాడో ఊర్లో పక్కన వాళ్ళు అందరూ చెప్పిన నీ గురించి, ఆయన కూడా నమ్మి ఏదో పోనీ మంచోడు అది అని చెప్పి నేను తీసుకున్నా. అసలు ఏ విధంగా ఇంతగానం పంట ఎట్లా కాల్చకపోతే తినే అన్నం నువ్వు నేను కాల్చుకుంటా. అవి మనం మనుషులం, మనం కష్టపడతాం. ఏదైనా ఆకలేస్తుంది అడుగుతాయి. మూగ జీవాలు ఏం అడగలేవు, నాకు ఆకలేస్తుంది నాకు అన్నం పెట్టండి అని అడగలేవు. అట్లాంటి జీవులకు నేను పెంచుతున్నా. అది ఎంతో పుణ్యం. నాకేం పెద్ద ఫరకేం పడదు. నీ పాప నువ్వు 100% అనుభవిస్తావు. నేను అందరికీ ఏం చెప్తున్నా అంటే ఈ వీడియో తీయడం మెయిన్ కారణం ఏంటంటే లీజ్కి తీసుకొని డైరీ ఫామ్లోకి అయితే రాకండి. పెద్ద లాభాలు ఏమి ఉండవు. దీని మీద ఏంటంటే నన్ను చూసి మీరు వచ్చి మళ్ళీ మీకు ఏమైనా చిన్న ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినాయనుకో అది కష్టం. ఎందుకంటే నేను ఎన్నో ఫేస్ చేసిన, అవి మీరు ఫేస్ చేయకండి. జాగ్రత్తగా రండి. ఒరిజినల్ మిల్క్ ఇద్దాం. మనమంతా కలిసి మంచిగా చేసుకుందాం. అందరం కలిసి నేను అందరికీ ఒక హెల్ప్. అంటే నాకు ఎటువంటి అవుట్లెట్ మీద నాకు ఎట్లాంటి మార్జిన్స్ వద్దు, ఏమొద్దు. మనం ఒరిజినల్ మిల్క్ ఇద్దాం. అందరికీ ఒక మంచి, ఎవరైతే ఒరిజినల్ మిల్క్ సప్లై చేస్తారో వాళ్ళందరికీ నేను 200% నా ఫ్రీ సర్వీస్ నేను చేస్తాను వాళ్ళందరి కోసం. నేను ఇదేదో బిజినెస్ కోసం కాదు, నాకు ఫార్మింగ్ అంటే ఇష్టం. తెలిసి వచ్చిన నేను వచ్చి ఇంతగానం లీజ్ తీసుకొని ఇన్నిగానం పెట్టినా. నేను ఎన్ని 1,50,000 పెట్టినా. ఈ 1,50,000 ఖర్చు చేసి మొత్తం దున్నిపించి వాటర్ పైప్ లైన్ వేసి బోర్ వేయించిన. బోర్ అంటే మోటార్ మొత్తం వేయించిన. ఇవన్నీ వేయించి కర్ర ఒక్క కర్ర నాకు ₹1 పడ్డది. ట్రాన్స్పోర్టింగ్ ఇవన్నీ కలిపి లేబరు మొత్తం దున్నిపీనికి ఎన్నో పడ్డాయి నాకు. దీని మీద 1,50,000 నుంచి 1,70,000 దాకా పెట్టిన. ఈరోజు ఇదే కర్ర నేను కొనాలంటే 60,000 నాకు.
ఈ కర్రను మొత్తం గాలబెట్టిను. ఈ కర్రను ఇది దాకా కర్ర వాడితే ఇదంతా బర్రెలు తింటాయి. ఇట్లాంటి గడ్డిని ఈరోజు నేను మొన్న 10 రోజులు అవుతుంది నేను బర్రెలు తెచ్చుకొని అంత చెప్పట్లని అంత గడ్డి అంతా కాల్చేసాను. అంటే ఎన్ని తిట్టినా తక్కువనే 200% పాపం అయితే అనుభవిస్తాడు. ఎందుకంటే ఇట్లాంటివి చిల్లర పనులు చేయొద్దు. ఎందుకంటే రైతులని సతాయించడం ఇట్లాంటి బేకార్ పనులు. భూమి పైసా అందరి దగ్గర ఉంటుంది, పైసా ఎవరి దగ్గర లేదు. పైసా ఉన్నందుకు కొంచెం ఉండాలి, మనకన్నా కొంచెం ఉండాలి, నియత ఉండాలి, తర్వాత ఇవన్నీ ఉండాలి. ఒక 2-3 ఎకరాలకి పెద్ద భూస్వామి ఏం కాదు. నువ్వు 30-40 ఎకరాలు ఉంది, డౌన్ టు ఎర్త్ ఉన్నా ఈ రోజు వరకు. ఏ రోజు చెప్పుకున్నానా? అట్లుండాలి. అంతేగాని నా దగ్గర 3 ఎకరాలు ఉంది, నువ్వు ఈ 4 ల్యాండ్లో పెట్టుకో, నా ఇష్టం 4 ల్యాండ్ తలగ పెడతా, ఏమైనా చేస్తా అంటే ఎందుకు ఇచ్చినావు? మళ్ళీ పీకనికి ఇచ్చినావా? గడ్డి కానీ తెలిసి డైరీ అన్నప్పుడు గడ్డి ఇట్లనే ఉంటుంది. నువ్వు మంచి గడ్డిని మొత్తం తలగబెట్టినావు. నువ్వు ఇట్లాంటి పిచ్చగుడ్ల పనులు చేసే ముందు చాలా ఆలోచించి చేయాలి. దీనికి 100% గుణపాఠం. నేను దీనికి కేసు పెడుతున్నా. దీనికి 100% అక్కడ న్యాయం కాదు, కోర్టులో కొట్లాడితే అక్కడ కూడా న్యాయం కాకపోతే నేను లీగల్. మీ అందరు నాకు సపోర్ట్ చాలు భయ్. మీ అందరు అంటే ఇట్లాంటి అంటే గరీబోడిని ఎప్పుడు కొట్టొద్దు. నువ్వు ఉన్నోని కొట్టు భయ్, నువ్వు ఉన్నోని కొట్టు. గరీబోడిని ఎప్పుడు 100% కొట్టొద్దు. అని వాడు ఎన్నో కష్టాలు పడి ఇక్కడ దాకా వచ్చాడు. మనకి ఎంతో ఇప్పుడు ప్రతి ఒక్క డైరీ ఫార్మర్ ఒరిజినల్ మిల్క్ ఇద్దాం, పిల్లల ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది, అందరికీ ఒక ఆర్గానిక్ మిల్క్ ఇద్దామని చాలా మంది ఒక డ్రీమ్ లాగా వచ్చిన వీళ్ళకి. ఇట్లాంటి వాళ్ళని అట్లాంటి వాళ్ళకి నువ్వు హెల్ప్ చేయి. నీతో కాకపోతే మూసుకొని ఉండు. ఇట్లాంటి పచ్చని గడ్డి నీకు ఎట్లా తలబెట్టబోతుందో నాకు అర్థమవుతుంది. ఇంట్లో బియ్యం అయినా సరే ఏవైనా సరే తలబెట్టుకుంటావా? నీ కూతురు అన్నం తింటుంది, ఆ ప్లేట్ గుంజుకుంటే ఎంత బాధ అనిపిస్తుంది? ఈరోజు నేను మూగజీవాలకు అన్నిటికీ అన్నం పెడుతున్నాను, ఇట్లాంటిది మొత్తం తలబెడుతుంది, నాకు ఎంత బాధ అనిపిస్తుంది? 2 లక్షలు ఖర్చు పెట్టినా నేను. కానీ ఇట్లాంటి వాళ్ళకి పక్క 100% నాకు కానీ న్యాయం జరగకపోయింది అనుకో 200% నేను దీని విషయంలో చాలా గట్టిగా కొట్లాడతాను. ఎందుకంటే రైతులకు ఏడుందా మనం వాళ్ళు కష్టపడితేనే, ఎంత పెద్దైనా సరే వాడు కష్టపడితేనే మనం తినేది. అట్లాంటి వాడికి వాల్యూ లేనప్పుడు ఎందుకు ఇవన్నీ కష్టాలు? ఎందుకు కలిసి తిని అందరూ హెల్త్ ఖరాబ్ చేసుకోండి. ప్రతి ఒక్క రైతు ఎంత కష్టపడుతున్నారు, ఒక్కరికి ₹1 లాభం అనేదే లేదు. వాళ్ళందరూ మీరు ఆలోచించారు, వాళ్ళ గురించి కూడా కొట్లాడండి. ఏ పొలిటీషియన్ అయినా ఎవరైనా సరే రైతుల గురించి కొంచెం ఆలోచించండి. ఎందుకంటే వాళ్ళు ఏంది మనం లేము, వాళ్ళు మనకు పండిస్తే మనం రోజు పొద్దున్న లేస్తే తింటున్నాం. మనము ఈ మూగజీవాలు అనేది అసలే పట్టించుకోవట్లేదు. కొడుతున్నారు, తిడుతున్నారు, బండ్లతో గుద్దుతున్నారు, రాళ్ళతో గుద్దుతున్నారు. అట్లాంటి జీవులకి నేను అన్నం పెడుతున్నా, అన్ని పెడుతున్నా, నియత ఉండాలి. బిజినెస్ నేను కొంచెమే చేస్తున్నా, దీంతో వేరే వాళ్ళకి యూజ్ అవ్వాలని. ఇది కంప్లీట్ నా బిజినెస్ అది అని అంటే నేను లేదు అన్న. అన్నీ నా మిల్కింగే ఉంటాయి. నా దగ్గర 25 బర్రెలు నా దగ్గర కట్టనివి ఉన్నాయి, తర్వాత కొన్ని కట్టినవి ఉన్నాయి. అన్నిటికి ఫ్రీగా ఫుడ్ పెడుతున్నా. నాతో అయినంత వరకు చేసి కష్టపడుతుంది. నీకు నచ్చినప్పుడు నేను మార్చిలో వెళ్ళిపోతాను చెప్పిన ఆగాలి నువ్వు. అంతేగాని నువ్వు మొత్తం అంట పెట్టి చెడగొట్టడానికి 2 నిమిషాలు దాన్ని మంచి ఒక గడ్డి పెట్టాలంటే లేదన్నా కూడా 5 నెలలు కష్టపడాలి. 5 నెలలు కష్టపడ్డది 1 నిమిషంలో మొత్తం నియత ఉండాలి కొంచెమైనా. ఇట్లాంటి నా కొడుకులని ఏం చేసినా తక్కువనే. నేను ఏం చేయడానికి కూడా వెనకకేం పోను. నేను అన్నిటికీ తెగించే ఉన్నాను. అట్లాంటి అన్నిటికీ డ్రాప్ అయ్యి ఓడైనా భయపడేటోని అయితే నేను కాదు. నన్ను ఎంత గెలిపితే అంత రెచ్చిపోతాను. నువ్వు ఇట్లాంటి ఫాల్తూ పనులు చేసే ముందు నీకు నియత ఉండాలి. నేను ఏ రోజు నేను నేను నీతో కూడా మాట్లాడే అన్న జున్నుపాలు కావాలంటే జున్నుపాలు పంపించిన. నీతో ఎన్ని రోజులు నేను మాట్లాడలే. మమ్మీ మాట్లాడింది ఆమె రెంట్ కాడ నువ్వు 10,000 అన్నావు, 15,000 అన్నావు, 20,000 కూడా ఇస్తాను. 20,000 ఇస్తాంటే మొత్తం అన్ని ఇస్తా అని చెప్పిన తర్వాత మొత్తం అంట పెట్టినావు. నేను ఏ రోజు నీకు రెంట్ విషయంలో సతాయించలే, ఏ విషయంలో సతాయించలే. టైం టు టైం రెంట్ ఇచ్చినా, రెంట్ ఇవ్వాలని చెప్పు లైవ్లో నా దగ్గర నేను మాట్లాడతాను. రెంట్ ఇవ్వలే, నేను కావాలని వాంటెడ్గా చేస్తున్నాను. ఇవి నేను ఈ వస్తువు దగ్గర చేస్తాను. ఇట్లాంటి పచ్చని దాన్ని నేను ఇది చేస్తాను. నువ్వు ఇంకా నీ కాల్ రికార్డింగ్ కూడా ఉంది. నేను అంట పెట్టినా, ఏం చేస్తావు, నా భూమి నా ఇష్టం, ఆయన అంట పెట్టమంటే అంట పెట్టినా, ఇది చేస్తుంది అని మొత్తం కాల్ రికార్డింగ్ ఉంది. మొత్తం పెట్టమన్నా కూడా పెడతా. ఎందుకంటే నేను చేయాలని అది అని అంటావా? నేను అన్ని ప్రూఫ్లతోనే ఉన్నా. ఏంటంటే నువ్వు నాకు ఏదైతే అగ్రిమెంట్ ఇస్తానో అది ఒక్కటి నాకు ఇవ్వలే. దాని విషయంలో ఊర్లో పెద్ద మనుషులు ఉన్నారు, నిజాయితీగా మన పక్కన రైతులు ఉన్నారు, నీ గురించి చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. నీకు ఎవరు సపోర్ట్ అయితే ఎవరు ఏం చేయరు. నువ్వు చేసిన నిజాయితీకి, నువ్వు చేసిన దానికి కళ్ళ ముంగలు కనిపిస్తుంది. సో ఎవరైనా డైరీ పెట్టమని చాలా ఆలోచించండి. ఒరిజినల్ మిల్క్ ఇద్దాం, మనం రీసెర్చ్ చేద్దాం, దీని మీద ₹1 సంపాదిస్తాం, ఒరిజినల్ మిల్క్ ఇద్దాం జనాలకి. కానీ లీజ్కి తీసుకునే ముందు చాలా ఆలోచించారండి. ఎందుకంటే ఎక్కడో లీజ్ తీసుకొని, నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది లీజ్కి తీసుకొని 20,000, 30,000 షెడ్లు, 20 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు షెడ్లకే పెడుతున్నారు. వాళ్ళు వెళ్ళిపోమంటే వెళ్ళిపోవాల్సిందే. కొంచెం టైం పీరియడ్ తీసుకొని మ్యాక్స్ 5 years లీజ్ అగ్రిమెంట్ ఉంటుంది. ఆ 5 తర్వాత వెళ్ళిపోమంటే వెళ్ళిపోవాలి. అన్ని లక్షలు ఇన్వెస్ట్ చేస్తున్నారు, తెలికి వస్తున్నారు. వాళ్ళైతే జాగ్రత్త పడండి. ఎందుకంటే ఈరోజు నాకు 50 బర్రెలు ఉన్నాయి. నేను జీవితాంతం ఈ గడ్డి 2 లారీల గడ్డి అవుతుంది. చాలా 16 feet హైట్ గడ్డి ఉంది. మీరు కనిపించే స్టీమ్ చూడండి ఎంత హైట్ ఉంది. ఒక్కొక్కటి ఇంత గడ్డి మొత్తం ఖరాబ్ చేసిండు. ఇది లేదన్నా కూడా 2-3 లారీల గడ్డి ఇది. నాకు వాడు లుక్సాన్ చేసిండు. నాకు 2-3 నెలలు లాసే. నాకు నేను ఫ్రీగా పెంచినా కూడా నాకు అవ్వదు అసలు. ఇక్కడ ఈ మిల్క్ ఏ వస్తున్నాయి దానికి కూడా సరిపోవట్లే. ఇట్లాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నా. ఇట్లాంటివి మీరు కూడా జాగ్రత్త ఉండండి. థ్యాంక్ యూ.